హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ తొడరం. యాక్టెడ్ బై మోహన్ లాల్ గారు అండ్ శోభనా గారు, డైరెక్టెడ్ బై తరుణ్ మూర్తి గారు. ఇక మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ పండుగ చేసుకోండి. మూవీ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీలో మోహన్ లాల్ గారి నట విశ్వరూపం చూడొచ్చు. ఇక మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం లాంగ్వేజ్ ఉంటుంది, అది బ్యాలెన్స్ చేసుకోగలిగితే మూవీ ఫ్యామిలీ చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక హీరో, చిన్న ఫ్యామిలీ, ఆ హీరోకి ఒక నల్ల కారు. ఆ నల్ల కారు అంటే చాలా ప్రాణం. ఆ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నటువంటి కార్ని పోలీసులు సీజ్ చేస్తారు. ఎందుకు చేశారు, తర్వాత ఏమైంది, ఏం జరిగింది అనేది మన మూవీలో చూడాలి. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్స్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. మోహన్ లాల్ గారు నట విశ్వరూపం చూడొచ్చు ఇందులో మనం. మోహన్ లాల్ గారు ప్రీవియస్ మూవీ చూసుకుంటే లూసిఫర్ 2, అది ఎంపరర్ మూవీలో అంత యాక్టింగ్ అంత స్కోప్ ఉన్నట్టు అనిపించదు, కానీ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ చాలా బాగుంటాయి. మనకి మలయాళం మూవీస్లో ఏంటంటే సెట్టింగ్స్ ఎక్కువ యూజ్ చేయరు, మనకి న్యాచురల్ లొకేషన్స్లో ఎక్కువ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మూవీలో కూడా అదే ఉంటుంది అనమాట. న్యాచురల్ లొకేషన్స్ చాలా బాగా చూపించారు, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇక మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే మైనస్ అంతేం లేదు, కానీ సినిమాలో సెకండ్ హాఫ్ అనేది కొంచెం ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఫైనల్ టెస్ట్ చాలా బాగుంటుంది. మనకి మోహన్ లాల్ గారి వాయిస్ అనేది అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అంటే మోహన్ లాల్ గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలా ఉంటుంది, కానీ ఈ మూవీలో అంత సెట్ కాలేదు. వేరే వాయిస్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఇక ఓవరాల్గా తొడరం మూవీ విషయానికి వస్తే మూవీ చాలా చాలా బాగుంది. ఒక లుక్ వేసేయండి. ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.